ఒకరోజు రూప మరియు తాన స్నేహితుడు ఒక చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ చెట్టు మీదనుంచి ఒక రాక్షసుడు కిందికి వచ్చి వాళ్ళని భయపెట్టాలని చూస్తాడు. రూప భయపడకుండా రాక్షసుడితో ఇలా అంటుంది, ఎవరు మీరు? మీకేం కావాలి? అప్పుడు రాక్షసుడు, నేను భేతాడుని. నా ప్రశ్నకు మీరు సమాధానమిస్తే మిమ్మల్ని వదిలేస్తాను, లేకపోతే మిమ్మల్ని తినేస్తా అని చెప్తాడు. రూప సరే అడుగు అని చెప్తుంది. దానికి భేతాడు సరే అయితే అని ప్రశ్న అడగడం మొదలుపెడతాడు. ఒక ఊరిలో రామయ్య అనే పూజారి ఉండేవాడు. ఒకరోజు తను గుడికి వెళ్ళాడు. తన దగ్గర కొన్ని పూలు ఉన్నాయి. ఆ గుడిలో మెత్తం 5 విగ్రహాలు ఉన్నాయి. పూజారి ప్రతీ విగ్రహం దగ్గర కొన్ని పూలు పెట్టాడు. ప్రతీ విగ్రహం దగ్గర పూలు పెట్టిన తర్వాత అతని దగ్గర పూలు రెట్టింపవసాగాయి. అలా తను అన్ని విగ్రహాల పూలు పెట్టిన తర్వాత అతని దగ్గర పూలు మిగలలేదు. ఇంకా అన్ని విగ్రహాల దగ్గర పూలు సమానంగా ఉన్నాయి. పూజారి ముందు గుడికి ఎన్ని పూలు తీసుకుని వెళ్లాడు, ఒక్కొక్క విగ్రహం దగ్గర ఎన్ని పూలు పెట్టాడు అని అడుగుతాడు. దానికి రూప ఇలా సమాధానమిస్తుంది, మెదట పూజారి దగ్గర 31 పూలు ఉన్నాయి. మెదటి విగ్రహం దగ్గర 16 పూలు పెట్టాడు. ఇంకా పూజారి దగ్గర 17 పూలు మిగిలి ఉన్నాయి. అవి రెట్టింపవుతాయి, అంటే 30. రెండవ విగ్రహం దగ్గర 16 పువ్వులు పెట్టాడు. ఇంకా 17 పువ్వులు మిగిలి ఉన్నాయి. అవి రెట్టింపవుతాయి, అంటే 28. మూడవ విగ్రహం దగ్గర 16 పువ్వులు ఉంచాడు. ఇంకా 12 పువ్వులు మిగిలి ఉన్నాయి. అవి రెట్టింపవుతాయి, అంటే 24. నాలుగవ విగ్రహం దగ్గర 16 పువ్వులు ఉంచాడు. ఇంకా 8 మిగిలి ఉన్నాయి. అవి పెరెట్టింపవుతాయి, అంటే 16. ఐదవ విగ్రహం దగ్గర 16 పువ్వులు ఉంచాడు. ఇంకా తన దగ్గర ఏమీ మిగలలేదు, అందుకు రెట్టింపు కావు. అలా అన్ని విగ్రహాల దగ్గర పూలు సమానంగా వస్తాయి అని చెప్తుంది రూప. దానికి భేతాడు సరియైన సమాధానం చెప్పావు అని వాళ్లని వదిలేని వెళ్ళిపోయాడు.